హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ వర్క్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి మన దగ్గర ఆర్డినో, ESP32, రాస్బెర్రీ పై లాంటి కాంపోనెంట్స్ లేకపోయినా జస్ట్ పీసీ ఆర్ ల్యాప్టాప్ ఉంటే మనం వర్చువల్గా ప్రాజెక్ట్స్ చేయవచ్చు అనమాట. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఆల్రెడీ నేను ఈ థింకర్ కార్డ్ వెబ్సైట్ గురించి చెప్పాను. సో దీంట్లో వచ్చేసరికి మనం ఓన్లీ ఆర్డినో యూనోతోనే ప్రాజెక్ట్స్ చేయగలం. సో ఇంకో వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో మనం ESP32, ఆర్డినో యూనో, నానో అండ్ మెగా అండ్ రాస్బెర్రీ పై ఈ బోర్డ్స్ అన్నిటికీ ప్రోగ్రామ్ రాసి వర్చువల్గా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అయితే చేయవచ్చు. ఆ వెబ్సైట్ ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలా చేయడం వల్ల మన ఛానల్ అనేది డెవలప్ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ థింకర్ కార్డ్ వెబ్సైట్ గురించి వీడియో చేశాను. ఆ వీడియో మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి చూడండి. ఈ థింకర్ కార్డ్ వెబ్సైట్ ఎలా యూజ్ చేయాలి, కోడ్ ఎక్కడ రాయాలి, దాని సిమ్యులేషన్ ఎలా చేయాలి, మొత్తం ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుద్ది. ఇప్పుడు మనం ESP32 రాస్బెర్రీ పైని యూజ్ చేసే వెబ్సైట్ గురించి తెలుసుకుందాం. సో వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి wokwi.com. సో ఈ వెబ్సైట్లో వచ్చేసరికి మెయిన్గా 6 బోర్డ్స్ ఉన్నాయి. ఆర్డినో యూనో, ఆర్డినో మెగా, ESP32, ఆర్డినో నానో, రాస్బెర్రీ పై పికో అండ్ మైక్రో పైథాన్ అండ్ ESP32. సో మన ఛానల్లో వచ్చేసరికి ESP32 గురించి వీడియోస్ అప్లోడ్ చేసాం. ఆర్డినో యూనో, మెగా, నానో ఈ మూడిట్లో ఏ బోర్డు యూజ్ చేసినా ఒకటే ప్రోగ్రామింగ్, డిఫరెంట్ ఏముండదు. పిన్స్ చేంజ్ అవుతాయి అండ్ సైజ్ చేంజ్ అవుద్ది అంతే. సో ప్రజెంట్ వచ్చేసరికి నేను ESP32 DHT11 ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ మనకు చాలా ఇన్బిల్ట్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. ఇందులో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుని మీరు చేసిన ప్రాజెక్ట్స్ కూడా సేవ్ చేసి ఉంచుకోవచ్చు. సో నేను ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తాను, DHT. సో ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ నేను సిమ్యులేషన్ అని చూసారా, ఇక్కడ రన్ బటన్ మీద క్లిక్ చేయండి. ప్లే బటన్ చూసారా, దాని మీద క్లిక్ చేయండి. కొద్ది టైం పడుతుంది సిమ్యులేషన్ అవ్వడానికి. సో ఇక్కడ మనకి టెంపరేచర్ వచ్చేసరికి 24, 40, హ్యూమిడిటీ 40 అని చూసారా, దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టెంపరేచర్ సెన్సర్ మీద క్లిక్ చేశారనుకోండి, టెంపరేచర్ 24 నుండి ఇది వర్చువల్గా కాబట్టి చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఒకవేళ మీరు సొంతంగా చేయాలనుకుంటున్నారు ప్రాజెక్టు, అలాంటప్పుడు వచ్చేసరికి ఇక్కడ కావాల్సిన బోర్డుని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కాంపోనెంట్స్ వచ్చేసరికి డిఫరెంట్ కాంపోనెంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఆ కాంపోనెంట్స్ సెలెక్ట్ చేసుకుని సర్క్యూట్ కనెక్ట్ చేసి ప్రోగ్రామ్ రాయండి, ఈజీగా అయిపోద్ది. మీ దగ్గర ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ లేవు అని బాధపడకుండా ఇలా ఈజీగా వర్చువల్గా మనం ప్రాజెక్ట్ చేసుకోవచ్చు ఫ్రీగా. థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఇంతకన్నా. అండ్ దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఒక్కోసారి మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఏంటంటే మనం ESP32 ప్రాజెక్ట్ చేసాం కదా, స్టార్టింగ్లో వైఫైని యూజ్ చేసి వైఫై ద్వారా వెబ్సైట్ ద్వారా ఈ లైట్స్ కంట్రోల్ చేస్తాం. ఆ వీడియో వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెబ్ సర్వర్ అనమాట, ESP32 వెబ్ సర్వర్. దాన్ని యాక్సెస్ చేయాలంటే ఇక్కడ లోకల్ సర్వర్ని యూజ్ చేయాలి. ఆ లోకల్ సర్వర్ని యూజ్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. అదొక్కటే నాకు డిసడ్వాంటేజ్ అనిపించింది. కాకపోతే అన్నీ ఫ్రీగా రావు కదా, చేద్దామంటావు మరి. సో కాకపోతే ఆర్డినో గురించి అండ్ ఈ రాస్బెర్రీ పై పికో గురించి తెలుసుకోవడానికి చాలా బెటర్ ఈ వెబ్సైట్ వచ్చేసరికి ట్రై చేయండి ఫ్రెండ్స్, పక్కా మీకు యూస్ అవుతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి వచ్చేసరికి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.